సో హాయ్ గైస్, హరిహర వీరమల్లు సినిమా టోటల్ ఫుల్ రన్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడే టోటల్ కలెక్షన్ అయితే బయటికి అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో రన్ అయితే కంప్లీట్ అయితే అవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. 2 వర్డ్స్, హిట్ కాదు, సూపర్ హిట్ కాదు, డిజాస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో టాప్ 2 డిజాస్టర్. సో ఈ సినిమా ఇప్పటి వరకు మన నైజాం, సీడెడ్, ఇండియా వైజ్ గా ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఈ సినిమా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందా లేదా అనేది మనం అయితే మాట్లాడుకుందాం. అయినా సరే ఈ సినిమా హిట్ అయింది, ఇలా హిట్ అయింది కూడా మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు అయితే లైక్ అయితే కొట్టండి. హరిహర వీరమల్లు సినిమా అయితే గ్రాండ్ గా అయితే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రీమియర్స్ తోనే ఇలాంటి ఒక చెత్త సినిమా అయితే ప్రీమియర్స్ అయితే వేసి చెప్పుకోవచ్చు. సో అక్కడ నుంచి అయితే నెగిటివిటీ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. సో చాలా ఘోరంగా అయితే నెగిటివిటీ వచ్చింది. డే 1 వచ్చేసరికి 2 వర్డ్స్ అయితే చాలా అంటే చాలా లో కలెక్షన్స్ రావడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ సినిమా ఇప్పటి వరకు మన నైజంలో వచ్చేసరికి 17 కోట్ల షేర్, సీడెడ్ వచ్చేసరికి 8 కోట్ల షేర్, అలా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటి వరకు అయితే 70 కోట్ల షేర్, గ్రాస్ వచ్చేసరికి 115 కోట్ల గ్రాస్ అయితే దాటింది అని చెప్పుకోవచ్చు. 2 వర్డ్స్ 59 కోట్ల నష్టంతో పెద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది అని చెప్పుకోవచ్చు. సో ఆఫ్టర్ అగ్నేజీ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో టాప్ 2 డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ 6, టాప్ 7 ప్లేస్ లో అయితే ఈ సినిమా అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో హరిహర వీరమల్లు సినిమా ప్రొడ్యూసర్ కి అయితే లాభం అయితే రావడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే థియేటర్ గా ఒక 126 కోట్లకు అయితే అమ్ముకున్నారు. నాన్ థియేటికల్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదంతా 100 కోట్లకి అయితే అమ్ముకున్నారు అని చెప్పుకోవచ్చు. అంటే 228 కోట్ల షేర్కి అయితే అమ్ముకున్నారు అని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీకి బిజినెస్ 200 కోట్లు అయితే 28 కోట్ల ప్రాఫిట్ తో ఈ సినిమా అయితే హిట్ అయింది. ఇక్కడ ప్రొడ్యూసర్ కాదు, మనము జస్ట్ అమ్మడం విధంగా చూస్తే ఓటీటీ ప్లాట్ఫామ్ కావచ్చు, కొన్ని నెట్ఫ్లిక్స్ కావచ్చు, దానివల్ల అయితే హిట్ అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో హరిహర వీరమల్లు సినిమా గురించి, ఈ ఫ్లాప్ అవ్వడం, డిజాస్టర్ అవ్వడం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో పవన్ కళ్యాణ్ గారు అప్కమింగ్ మూవీ ఓజీ నెక్స్ట్ మంత్ లోనే వస్తుంది. ఆ సినిమాతో రికార్డుల ముక్క ఒక్కటి కూడా దొరకదు. ఆ లెవెల్ అయితే సునామీ అయితే క్రియేట్ చేస్తున్నాడు పీకే గారు అని చెప్పుకోవచ్చు. సో హరిహర వీరమల్లు సినిమా అయితే ఫ్లాప్ అయింది, డిజాస్టర్ 2 వర్డ్స్. సో దీనికైతే ఒప్పుకోవాల్సిందే. సో గూగుల్ కూడా ఇదే చూపిస్తుంది. సో హరిహర వీరమల్లు కలెక్షన్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. సో ఇది మరి వీడియో. సో పుష్ప 2 కంపారిజన్ అయితే చేయకూడదు. కంపారిజన్ కావాలంటే కామెంట్ చేయండి. పుష్ప 2 1 వీకే 1000 కోట్లు, ఇంకా ఇప్పటివరకు అయితే 1500 కోట్ల గ్రాస్ అయితే దాటింది పుష్ప 2కు. కంపేర్ అయితే చేయకూడదు హరిహర వీరమల్లు ఇంకా పుష్ప 2. దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.